హాయ్ అండి, వెల్కమ్ టు ఇందేటి కిచెన్. మరొక రెసిపీని మీకు పరిచయం చేస్తున్నానండి. అది ఎగ్ బుజ్జి. కావలసిన పదార్థాలు, తయారీ చేయ విధానము వివరంగా చూపిస్తానండి. కావలసిన పదార్థాలు: 5 ఎగ్స్, పచ్చిమిరపకాయలు, దాల్చిన చెక్క, లవంగ, యాలుక. మసాలా కొరకు పేస్ట్ సిద్ధం చేసుకోవడానికి ముందుగా దాల్చిన చెక్క, లవంగ, యాలుక, ఎండు కొబ్బరి, పచ్చిపప్పు, పచ్చిమిరపకాయలు, గసగసాలు వేసి వేయించుకోవాలి. వేయించుకున్న వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని దానిలో కొద్దిగా పెరుగు, సరిపడా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి 5 కోడిగుడ్లు వేసుకుని దానిలో కొంచెం సాల్ట్, పసుపు వేసి కలుపుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి దానిలో ఆమ్లెట్ వేసిన విధంగా వేసుకుని కలుపుకోవాలి. ఎక్కువసేపు వేగనవసరం లేదండి. కొద్దిగా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. మరొక ప్యాన్లో ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. అవి మగ్గుతుండగా కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. అది వేగుతూ ఉండగా టమాటా ముక్కలు వేసి బాగా మగ్గించుకోవాలి. మగ్గుతున్న దాంట్లో కొద్దిగా సాల్టు, సరిపడా పసుపు, సరిపడా కారం వేసుకుని కలుపుకోవాలి. దానిలో ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా మగ్గించుకోవాలి. తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకొని సరిపడినంత కొద్దిగా వాటర్ వేసుకుని బాగా ఉడికించుకుని ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న ఆమ్లెట్ని వేసి కలుపుకోవాలి. ఉడుకుతూ ఉన్న తర్వాత దానిలో సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి.